హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ మన రెసిపీ బొప్పాయి నిలువ పచ్చడి. ఈ రా పపాయ పికిల్ని ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఒక రా పపాయాని తీసుకోవాలి. ఇది కంప్లీట్గా పచ్చిగా ఉండాలి, అస్సలు కొంచెం కూడా కలర్ అనేది వచ్చి ఉండకూడదు. ఇలాంటి పపాయాని ఒక దాన్ని తీసుకొని బాగా క్లీన్ చేసి వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ని యూజ్ చేసి బాగా తుడుచుకోవాలి. అస్సలు తడి అనేది లేకుండా తుడిచేసుకోవాలి, ఎందుకంటే మనం పికిల్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, తడి అనేది ఉంటే పికిల్ అనేది త్వరగా పాడైపోతుంది. ఈ విధంగా శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల కింద ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ఎండలో ఒక 10 to 15 minutes పాటు పెట్టుకోవాలి. అంతేనండి, అంతకంటే ఎక్కువ టైం పెట్టుకోకండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పికిల్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను ఇక్కడ ఈ కప్పుతో 2 కప్స్ని తీసుకున్నాను. ఇది 240 ml కప్. నేను ఇక్కడ ఈ కప్పుతోనే మొత్తం మెజర్మెంట్స్ మీకు చెప్తాను. ఇప్పుడు ఈ కప్పులో సగం క్వాంటిటీకి నిమ్మరసాన్ని మనం యాడ్ చేసుకోవాలి, అంటే 120 ml. ఇప్పుడు ఇదే కప్పులో సగం క్వాంటిటీకి కారంని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ నేను పచ్చి కారంని యూజ్ చేశాను. ఇదే కప్పులో పావు కప్పుకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇదే కప్పులో పావు కప్పు ఆవపిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ కింద ప్రిపేర్ చేసుకొని దీన్ని కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసే విధంగా ఒక స్పూన్తో కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 200 ml ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లి గడ్డని తీసుకొని దాన్ని ఈ విధంగా రెబ్బల కింద వేసుకొని వీటిని పచ్చా మిక్సీ పట్టించుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయకుండా జస్ట్ వీటిని మాత్రమే మిక్సీ పట్టించుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 6 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా కచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసేసి వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత ఈ పోపుని ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలోకి యాడ్ చేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు 200 నుండి 220 ml ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే 200 ml ఆయిల్ని తీసుకున్నానండి. అది కూడా వేరుశనగ నూనెని తీసుకున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. మ్యాక్సిమం పికిల్స్కి అయితే మనం వేరుశనగ ఆయిల్ని యూజ్ చేస్తాము. దాన్ని యూజ్ చేసి చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలోకి కానీ లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టేసుకొని ఒక 2 నుండి 3 days వరకు పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత నుండి మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పపాయ పికిల్ అని మీరు చెప్తే కానీ ఎవరికీ తెలియదు. చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నాకు తెలిసినంత వరకు నచ్చుతుంది. ఇప్పుడు నేను దీనిపైన మూతను పెట్టేసుకుంటున్నాను. 2 నుండి 3 days వరకు పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత మనకి పికిల్ అనేది ఎలా ఉంది అన్నది నేను మీకు చూపిస్తాను. మనకి 3 రోజుల తర్వాత మన పపాయ పికిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా సాల్ట్ ఎక్కువైతే కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.